పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. అంతకుముందు ఏఎస్పీ పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం పోలీసు అమరవీరుల కుటుంబాలను పలుకరించి వారితో మాట్లాడారు. పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రతి నిత్యం ప్రజల భద్రత కోసం పోలీసులు పాటుపడటం వల్లనే ఈరోజు మనం ప్రశాంతమైన జీవితం గడుపుతున్నామన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తమ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో జీవితాలు అంకితం చేసిన వారందరికీ రుణపడి ఉన్నామని తెలిపారు. చైనా దళాల దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి చెందిన 10 మంది ధీరుల ప్రాణత్యాగం చేశారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీస్ సిబ్బంది చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని నిర్వహించడం సాంప్రదాయమైనది. మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో కూడా దేశ భద్రత కోసం, ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన అనేక మంది ధీర వీరులను స్మరించుకుంటూ మనం గర్వపడాలి. వారు మనకు స్ఫూర్తి. చైనా దళాల దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి చెందిన 10 మంది ధీరుల ప్రాణత్యాగం చేశారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీస్ సిబ్బంది చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని నిర్వహించడం సాంప్రదాయమైనది.